ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి బుక్ ఓపెన్ చేసిన వెంటనే తన ఫేస్ లెఫ్ట్ సైడ్ ఏసే ఫేస్ కనిపించింది కదా. నేను ఒక మాట చెప్పిన, అన్యులు బైబిల్ చదవరు, కానీ అన్యులు ఎలా అయితే క్రైస్తవులు నడుచుకుని వెళ్తున్నారో, ఏ విధంగా వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అవునా కాదా? కరెక్టే కదండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు బైబిల్ని చదవలేరు, బైబిల్ ఓపెన్ చేయరు, ఎందుకంటే ఎక్కడో ఒక స్టెప్ వెనక్కేస్తారు కదా. కానీ వన్స్ ఏసే ప్రేమ తెలుసుకున్నాక అన్యులు కూడా చర్చ్కి వచ్చి ఏసే మాటలు వింటారు కదా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మిమ్మల్ని ఒక బైబిల్గా, అంటే వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి చదవలేరు, కానీ ఏసై కలిగిన మనసు మీరు కలిగి ఉంటే, ఏసై ఎలా అయితే బిహేవ్ చేసేవారో, కైండ్ హార్ట్తో ఉండేవారో, ఎంత జాలి హృదయమో, ఎంత సహాయం చేసేవారో, ఫొగివ్ చేసేవారో, ప్రేమ చూపించేవారు, ఆయన లక్షణాలు, ఏసై లక్షణాలు మనలో ఉంటే మనం కూడా ఒక బైబిల్ అవుతాం. సో ఎప్పుడైతే ఏసై యొక్క కైండ్నెస్, ఏసై యొక్క ఫొగివ్నెస్, ఏసై యొక్క కేర్, లవ్ ఇతరుల పట్ల మనం చూపిస్తామో, అప్పుడు ఓ, దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారా, ఏసైని చూసినట్టే ఉందే అని అనుకుంటారు. సో బీ అన్ ఓపెన్ బైబిల్ టు సమ్వన్ టు చేంజ్ దేర్ లైఫ్. మీరు ఒక బైబిల్గా మారండి. అది కష్టమే, ఫర్గివ్ చేయడం కష్టమే. ఏసై కలిగిన మనసు ఎవరికి ఉండదు, కానీ ఎప్పుడైతే ఏసైతో సహవాసం చేస్తామో, ఏసైతో సహవాసం చేసినప్పుడు మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది, చీటికి మాటికి మనం చిరాకు పడడం, ఫర్గివ్ చేయాలి అన్న మనసు వస్తుంది. అట్టి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళాలి అంటే ఏసైతో సహవాసం చేయాలి. అప్పుడు ఏసై కలిగిన లక్షణాలు మనకు కూడా వస్తాయి. అప్పుడు మనమే ఒక బైబిల్గా ఉంటాం ఇతరులకి. సో మనల్ని చూసి వీళ్ళ జీవితంలో కార్యాలు చేసిన ఏసయ్య మన జీవితంలో కూడా కార్యాలు చేస్తారు కదా అని అన్యులు కూడా నమ్ముతారండి. సో ఏసైతో సహవాసం చేయండి. ఏసైకి మనం అంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.